హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి టెట్కి సంబంధించి 9th క్లాస్ న్యూ జాగ్రఫీ టెక్స్ట్ బుక్లోని ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 1 వీడియో అండి. ఈ వీడియోలో ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా 9th క్లాస్ న్యూ జాగ్రఫీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేసినవి. సో వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశాన్ని దాదాపు 2 సమాన భాగాలుగా విభజించున్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, అంటే కర్కట రేఖ. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అని పిలుస్తాము. సో కర్కట రేఖ అనేది భారతదేశాన్ని దాదాపుగా 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ భూ సరిహద్దు పొడవు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 15,200 కిలోమీటర్లు. భారతదేశ భూ సరిహద్దు పొడవు 15,200 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణ శాతం ఎంత? ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణ శాతం ఎంత అంటే ఆప్షన్ 3 2.4%. ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం 2.4%తో 7వ స్థానంలో ఉంది. సో ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద దేశాలలో భారతదేశం 7వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్నది రష్యా, 2వ స్థానం కెనడా, 3వ స్థానం యుఎస్ఏ, 4వ స్థానంలో చైనా, 5వ స్థానంలో బ్రెజిల్, 6వ స్థానంలో ఆస్ట్రేలియా, 7వ స్థానంలో ఇండియా అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత భూభాగం తూర్పు పడమరల మధ్య దూరం ఎంత? భారత భూభాగం తూర్పు మరియు పడమరల మధ్య దూరం 2,933 కిలోమీటర్లు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఉత్తర దక్షిణాల మధ్య దూరం ఎంత అంటే 3,214 కిలోమీటర్లు. భారతదేశ తూర్పు పడమరల మధ్య దూరం 2,933 కిలోమీటర్లు అయితే ఉత్తర దక్షిణాల మధ్య దూరం 3,214 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రామాణిక రేఖాంశం క్రింది వాటిలో ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు? ఫ్రెండ్స్, భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏది అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఈ రాష్ట్రాలలో లేనిది ఆప్షన్ 1 హర్యానా. ఆ 5 రాష్ట్రాలు ఏవి అంటే ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు ఒడిస్సా. ఈ 5 రాష్ట్రాల గుండా భారతదేశ ప్రామాణిక రేఖాంశం అనేది వెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇందిరా పాయింట్ ఏ సంవత్సరంలో సంభవించిన సునామీలో మునిగిపోయింది? ఫ్రెండ్స్, ఇందిరా పాయింట్ అనేది భారతదేశానికి దక్షిణాన ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతము. దీనిని ఇంతకుముందు పిగ్మలియన్ పాయింట్ అని కూడా పిలిచేవారు. ఈ ఇందిరా పాయింట్ అనేది 2004లో సంభవించిన సునామీలో పూర్తిగా మునిగిపోయింది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీపులతో సహా భారతదేశ తీరరేఖ పొడవు ఎంత? అంటే దీవులతో సహా భారతదేశ తీరరేఖ పొడవు ఎంత అంటే ఆప్షన్ 1 7,516.6 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అంతర్జాతీయ సరిహద్దు లేదా తీర ప్రాంతం లేని రాష్ట్రం ఏది? ఫ్రెండ్స్, అంతర్జాతీయ సరిహద్దు కానీ తీర ప్రాంతం కానీ లేని రాష్ట్రాలను భూ పరివేష్టిత రాష్ట్రాలు అని అంటారు. ఈ భూ పరివేష్టిత రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి అంటే 5 ఉన్నాయి. క్రింది వాటిలో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో భూ పరివేష్టిత రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ 1
తెలంగాణ. తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ 5 కూడా భూపరివేష్టిత రాష్ట్రాలు. అంటే ఇవి అంతర్జాతీయ సరిహద్దు మరియు తీర ప్రాంతం లేని రాష్ట్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం నుంచి శ్రీలంకను వేరు చేస్తున్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2. భారత్ నుంచి శ్రీలంకను వేరు చేస్తున్నది పాక్ జలసంధి మరియు మన్నార్ సింధు శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 8 రాష్ట్రాలు. ఈ 8 రాష్ట్రాలు ఏవి అంటే మధ్యప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, త్రిపుర, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మిజోరాం. ఈ 8 రాష్ట్రాల గుండా కర్కట రేఖ అనేది వెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూయజ్ కాలువ ఏ సంవత్సరంలో అందుబాటులోకి వచ్చింది? సూయజ్ కాలువ ఏ సంవత్సరంలో అందుబాటులోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 1 1869. 1869లో సూయజ్ కాలువ అనేది అందుబాటులోకి రావడం వలన ఐరోపా నుంచి ఇండియాకు 7000 కిలోమీటర్ల దూరం అనేది తగ్గింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ విస్తీర్ణం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భారతదేశ విస్తీర్ణము 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంతో పొడవైన సరిహద్దును కలిగిన దేశం ఏది? భారతదేశంతో పొడవైన సరిహద్దును కలిగిన దేశం ఏది అంటే ఆప్షన్ 2 బంగ్లాదేశ్. ఫ్రెండ్స్, భారతదేశం అనేది 7 దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది. ఇందులో పొడవైన సరిహద్దును కలిగిన దేశం బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో చైనాతో సరిహద్దును పంచుకోని రాష్ట్రం ఏది? క్రింది వాటిలో చైనాతో సరిహద్దును పంచుకోని రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, నేపాల్తో అత్యంత ఎక్కువ సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది? నేపాల్తో ఎక్కువ సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఇచ్చినటువంటి ఉత్తరాఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ ఇవి 3 కూడా నేపాల్తో సరిహద్దును పంచుకుంటాయి. అయితే ఎక్కువ సరిహద్దును కలిగిన రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.